హాయ్ ఫ్రెండ్స్. మీరు చూస్తుంది నరేష్ కుంజా యూట్యూబ్ ఛానల్. అయితే మనకి ఈరోజు వచ్చేసి నామినేషన్స్ ప్రక్రియ జరిగింది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఈరోజు ఎవరెవరు నామినేట్ చేశారు, ఏ రీజన్స్‌తో చేశారు, వాళ్ళు పెట్టిన రీజన్స్ కరెక్టేనా ఒకసారి చూద్దాం. అయితే ఇక్కడ మనకు ఈరోజు నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇమాన్యుల్ వర్సెస్ తనుజ కొంచెం ఎమోషనల్ నామినేషన్. కాకపోతే ఆ నామినేషన్ జరిగిందా లేదా అనేది ఒకటి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మన డెమన్ పవన్ అండ్ తనుజ వాళ్ళకు ఒక కాస్త వేడి జరిగింది. అయితే మిగతా అన్ని కామనే. కాకపోతే ఈరోజు నామినేషన్స్ ప్రక్రియ చూస్తే ఏమనిపించిందంటే, అంటే కొందరు కావాలనే డెమన్ పవన్ని రీతుని పెట్టిర్రు. ఆల్రెడీ వాళ్ళకి కొన్ని ఇష్యూస్ అట్లా ఉన్నాయని చెప్పేసి ఆ రీజన్‌తో పెట్టిండ్రు. వాళ్ళని చూసి నిన్న మనం ఏదైతే ఎప్పుడైతే అనుకుంటామో మన సుమన్ శెట్టి సేమ్ ఆయన కాపీ పేస్ట్ లాగా మిగతా వాళ్ళు వాళ్ళని చేస్తే ఇంకా ఆయన కూడా చేయడం కామన్ అనిపించింది. అసలు సుమన్ శెట్టి గారు పెట్టిన పాయింట్స్ మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. ఆ పాయింట్స్ కూడా చూద్దాం. సరే, ఇప్పుడు ఎవరు ఏ పాయింట్స్ పెట్టారు ఫస్ట్ నామినేషన్ అంటే మొత్తం మిక్సింగ్ కలిపి చెప్తాను. ఫస్ట్ ఎవరెవరు ఏ పాయింట్స్ పెట్టిండో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇమాన్యుల్ వస్తాడు, అంటే నామినేషన్ ప్రక్రియలో భాగంగా. ఇమాన్యుల్ వచ్చేసి డెమన్ పవన్ని రీతుని చేస్తాడు. రీతుకు పెట్టిన పాయింట్స్ ఏంటంటే, అదే బ్యాక్ స్టిఫింగ్ అని చెప్పేసి మొన్న సండే రోజు మనకి అంటే సండే రోజు ఫ్యామిలీ చెట్టు నుంచి ఫోటో తీసేయడం, డస్ట్‌బిన్‌లో వేయడం, దాని గురించి ఆ విషయంలో నామినేషన్ చేస్తాడు. నీకెప్పుడు నేను అట్లా బ్యాక్ స్టిఫింగ్ అంటే వెనక్కి లాగడం అంటూ ఏం చేయలేదు. కానీ నువ్వు నన్ను అందులో నుంచి తీసేసావు కాబట్టి నాకు చాలా బాధ అనిపించింది అని చెప్పేసి ఆ పాయింట్ పెడతాడు. నిజంగా చెప్పాలంటే ఇంక డైరెక్ట్ ఎప్పుడు నమ్మకంతోనే ఉన్నాడు. అంటే జనరల్‌గా చెప్పాలంటే రీతుని ఎప్పుడు నమ్మకంతోనే ఉన్నాడు. కాకపోతే డైరెక్ట్ మాత్రం ఎప్పుడైతే మాట ఇవ్వలేదు, మాట ఇచ్చైతే మాట తప్పలేదు అని చెప్పేసి నేను అనుకుంటున్నా రీతు విషయంలో ఇమాన్యుల్. ఆ విషయంలో అయితే కరెక్టే ఉన్నాడు. కాబట్టి ఆమె ఆ రీజన్‌లో అంటే వీళ్ళది ఎట్లుందంటే ఇప్పుడు డెమన్ పవన్ వచ్చేసి రీతు ఉంటే డెమన్ పవన్ ఎవరి గురించి ఆలోచించడు. రీతుకే సపోర్ట్ చేయడం. తర్వాత డెమన్ పవన్ ఉంటే మిగతా వాళ్ళ గురించి ఆలోచించకుండా డెమన్ పవన్ గురించి ఆలోచించడం. ఇట్లా వీళ్ళందరూ చూసేసి ఇంకా వాళ్ళ మీద ఒక బ్రాండ్ అనేది పడిపోయి ఇక వాళ్ళే సపోర్ట్ చేసుకోవడం, మిగతా వాళ్ళు ఇండివిజువల్ గేమ్ ఆడుకోవడం వల్ల ఇలాంటివన్నీ వస్తున్నాయని చెప్పేసి నాకు అనిపించింది. ఇక డెమన్ పవన్‌కి కూడా వేసింది ఏంటంటే పాయింట్ ఇమాన్యుల్ వచ్చేసి అక్కడ ఈ పాయింట్స్ కూడా డెమన్ పవన్ విషయంలో కూడా మాట్లాడుతుంటే ఎవరెవరు సపోర్ట్ అంటే యాక్చువల్‌గా ఏం చేయాలంటే అదే రె రెడ్ అండ్ బ్లూ టీమ్స్ అదే అంటే ఒకవైపు లాగేటప్పుడు దాని గురించి మళ్ళీ సేమ్ మొన్న 1 వీక్ డిస్కషన్ చేసిన దాని గురించే డిస్కషన్ వచ్చింది. ఆ డిస్కషన్‌లో అసలు మళ్ళీ అదే చెప్తుండు. ఇంక చెప్పిందే చెప్పే కాపీ పేస్ట్. అంటే ఇది ఇండివిజువల్ గేమ్ కాదు, సపోర్ట్ చేసే గేమ్ కాదు. ఇది టీమ్ గేమ్ అని చెప్పేసి ఇమాన్యుల్. లేదు, టీమ్ గేమ్ అయినా కాకపోయినా గానీ నేను నీకు మాట ఇచ్చాను అది ఇది అని చెప్పేసి మళ్ళీ ఇక నెక్స్ట్ తనుజ విషయంలో కూడా వస్తది ఆ మ్యాటరు. ఇక అది క్లారిటీ ఉండదు. కాపోతే ఇక్కడ క్లారిటీ వచ్చి తనుజ మధ్యలోకి వస్తది. తర్వాత ఈ రీతు మాట్లాడుతా ఉంటది అదే విషయాన్ని. లేదు ఆ మాట ఇవ్వలేదు, మాట ఇచ్చినావు అని చెప్పేసి ఏదేదో గందరగోళంగా అసలు అర్థం కాకుండానే ఉంటది. రీతు వస్తది. అసలు డెమన్ పవన్‌కి నామినేషన్ ప్రక్రియ మొన్నంతే. డెమన్ పవన్స్ వచ్చేసి ఇమాన్యుల్‌కేస్తా అంతేనా? కళ్యాణా? ఇమాన్యుల్ వచ్చేసి డెమన్ పవన్‌కేస్తుంటే సేమ్ ఇదే ప్రాసెస్ జరిగింది. ఈరోజు కూడా సేమ్ ఇమాన్యుల్ డెమన్ పవన్‌కేస్తుంటే మళ్ళీ రీతు రావడం, తనుజ రావడం, తనుజ ఇమాన్యుల్‌కి సపోర్ట్ చేస్తూ మద్దతు ఇచ్చినట్టు మాట్లాడడం. అసలు నాకు కూడా ఏం అర్థం కాలేదు యాక్చువల్‌గా చెప్పాలంటే. వాస్తవంగా చెప్పిన పాయింట్స్ అయితే కరెక్టే. ఇమాన్యుల్ చెప్పిన పాయింట్స్ కరెక్టే. ఎందుకంటే ఇది ఇండివిజువల్ గేమ్ కాదు. అంటే ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకునే గేమ్ కాదు. ఇది టీమ్ గేమ్ అని చెప్పేసి అది క్లారిటీగా ఉంది. క్లారిటీ అయిపోయింది. అది ఆల్రెడీ సండే రోజు కూడా క్లారిటీ అయిపోయింది. అదే విషయంలో నామినేషన్ చేస్తాడు. నువ్వు దానికి అర్థం చేసుకోకుండా నువ్వు నన్ను ఇదే సేమ్ ఇక వాళ్ళిద్దరి మధ్యన ఈ ఇష్యూ నడుస్తూ ఉంది. కాకపోతే కొంచెం ఎమోషనల్ బాండింగ్ కూడా ఉంది వాళ్ళిద్దరి మధ్యన. సరే, ఈ పాయింట్స్‌తో పెట్టిండు. ఈ ఇమాన్యుల్ పెట్టింది మాత్రం ఇద్దరికీ ఓకే అనిపించింది నాకైతే. నాట్ బ్యాడ్. ఇది సిల్లీ రీజన్స్ అయితే కాదని అనిపించింది. ఓకే. గుడ్. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఆ సిట్యుయేషన్‌లో మాత్రం అది ఆ గేమ్ గురించే కాబట్టి జరిగింది. ఆ గేమ్ గురించి మాత్రం పక్కా పెట్టిండని నేను అనుకుంటున్నా.
నెక్స్ట్ వచ్చేసి భరణి గారు వచ్చేసి సంజన గారి గురించి. అయితే ఇక్కడ ఈ విషయం మాట్లాడాలి. మెయిన్ ఏంటంటే, ఆ రోజు మెడిసిన్స్ ఏవైతే కాల్షియం తర్వాత ఈ మెగ్నీషియం ఈ టాబ్లెట్స్ సంబంధించినవి ఉన్నాయో, ఈ టాబ్లెట్స్ నేను భోజనం చేసిన తర్వాత నేను వేసుకుంటా అని చెప్పేసి నాకు పదే పదే అడిగింది. దివ్య అడిగింది. ఇమాన్యుల్ దివ్య ఎళ్లి మరి దగ్గరికెళ్ళి సంజన గారిని అడిగిండ్రు. తీస్తే అక్కడ పెట్టేయండి. అతనికి అన్నం తిన్న తర్వాత ఏసుకోకపోతే నిద్రపోడంట. ఇప్పటి వరకు ఏసుకోకుండా ఉండలేదు వచ్చిన కాడ నుంచి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తారు దివ్య, తర్వాత ఇమాన్యుల్, తర్వాత కెప్టెన్ రీతు కూడా అందరూ అడిగారు. అంటే ఎస్పెషల్లీ ఆమెని సంజన గారిని ఒక్కరినే కాదులే గానీ మిగతా అందరిని అడిగారు గానీ కొంచెం గుచ్చి అడిగారు. ఎందుకంటే ప్రీవియస్ కొన్ని కేసులు ఉన్నాయి. అంటే మామూలుగా ఈ దొంగతనాలు చేయడం, ఇట్లాంటి సంబంధించినయి గుర్లు దొంగతనాలు చేయడం, ఇలాంటి సంబంధించినవి కొన్ని ఉన్నాయి కాబట్టి ఎవరికైనా కొంచెం వస్తది. కాకపోతే అందరికి తెలుసు, మనకు కూడా తెలుసు యాక్చువల్‌గా. అయితే వేరే దాని మీద ఏ దాని మీద అయినా గానీ వాళ్ళిప్పుడు ప్రెజెంట్ ఉన్న బ్రదర్ అది ఇది అనే బాండింగ్‌లో వేరే దాని మీద ఏదైనా ఏమంటుందంటే సంజన గారు, నేను జోక్ చేస్తా, ప్రాంక్ చేస్తా అని చెప్పేసి అంటే టాబ్లెట్‌ల మీద ప్రాంక్ ఏంటండి అని చెప్పేసి బర్నీ గారు, అందులో తప్పేం లేదు. ఎందుకంటే ప్రాంక్ చేస్తా అని చెప్పినావు గానీ టాబ్లెట్‌ల మీద చేస్తా అని చెప్పలేదు. యాక్చువల్‌గా చెప్పాలంటే టాబ్లెట్‌ల మీద హెల్త్‌కి సంబంధించిన ఇష్యూ మీద ఎవరు ప్రాంక్ చేయరు, జోక్ చేయరు కాబట్టి ఇది ముమ్మాటికి సంజన గారి తప్పే. ఎందుకంటే ఆ రోజు రిక్వెస్ట్ ఇంకా అవి తిన్నాక భోజనం చేశాక నేను వేసుకోకుండా ఉన్నాను. నేను ఇప్పటి వరకు హౌస్‌లోకొచ్చిన తర్వాత నేను వేసుకుంటూనే ఉంటా. దయచేసి ఒకవేళ తీసుంటే పెట్టేయండి. అక్కడ పెట్టేయండి. నేను వేసుకుంటా. ఒకవేళ చెప్పకపోయినా అక్కడ పెట్టేయండి అని చెప్పేసి చెప్పిండు. అయినా గాని వినకుండా నేను తీయలేదు, నాకు తెలియదు అని చెప్పేసి రిపీట్ దివ్య అడిగిద్ది, ఇమాన్యుల్ అడుగుతాడు, రీతు అడుగుతాడు. అయినా పెట్టేయకుండా ఎక్కడో లాస్ట్ చివర అంచున ఇంకా అతను తీసుకొచ్చి పెడతది. ఆ పాయింట్ మీద నామినేషన్ చేసిండు. చేయొచ్చు. చేయాల్సిన పాయింట్. ఎందుకంటే కామెడీ చేస్తా అని చెప్పిందంట కదా! కామెడీ అంటే ప్రాంక్ అంటే వేరే చిన్న విషయాల్లో చేయాలి గానీ హెల్త్ విషయంలో చేయొద్దు కాబట్టి అది ముమ్మాటికి సంజన గారిది తప్పే. ఓకే. నెక్స్ట్ వచ్చి బర్నీ గారు డెమన్ పవన్‌ని చేసిండు. ఇది కూడా కొంచెం అంటే నువ్వు ఒక్కడికే ఇండివిడ్యువల్‌గా అంటే లాయల్‌గా అంటే దాన్నేమంటారు? నువ్వు ఒక్కడివే ఉంటున్నావు. అంటే అందరిలో కొంచెం కలవట్లేదు. ఏదన్నా బాధలోకి డిప్రెషన్‌లోకి పోయినట్టు, ఏదైనా బాధలో ఉంటే ఇంకా నువ్వు ఒక్కడివే సెపరేట్ తిరుగుతున్నావు. గేమ్ కూడా దానివల్ల కొంచెం మొన్న నీకు అదే కత్తిచ్చే టాస్క్‌లో కూడా నేనే కత్తిచ్చి ఇంకా నువ్వు స్ట్రాంగ్ అవ్వాలి. ఎందుకో డౌన్ అయినావని చెప్పేసి నేను అది ఇచ్చి నేను స్ట్రాంగ్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పేసి కూడా ఇచ్చాను. ఈరోజు కూడా అదే ఇస్తున్నా. నువ్వెక్కడో ఇది కొంచెం కామెడీ జరిగింది. అంత ఇదెక్కడో కామెడీ జరిగింది. అంత అంటే గట్టి నామినేషన్ అయితే కాదనిపించింది. కనబడట్లేదు. లోన్‌లీగా ఉంటున్నావు అది ఇది అని చెప్పేసి ఏసిండు. ఇదైతే కొంచెం గట్టి నామినేషన్ కాదులే గానీ, మొన్న లాస్ట్ టైమ్ ఇచ్చిండు కాబట్టి, సేఫ్ అవ్వడానికి ఇచ్చిన అవకాశం కాబట్టి, ఇంకా అంతకు మించి ఎవరి దగ్గర పాయింట్స్ లేవు కాబట్టి ఆ పాయింట్ పెట్టిండు. ఆ పాయింట్ అవసరం లేదనిపించింది నాకైతే. ఈ పాయింట్ కూడా అవసరం లేదనిపించింది. ఎవరినైనా చేయాల్సి అనుకుంటే చేయొచ్చు. కాకపోతే మనోడికి ఇంకా పాయింట్ లేదనుకుంటే ఇంకా ఆ విషయంలో పాయింట్ పెట్టిండు. పెట్టొచ్చో, పెట్టరాదో అని చెప్పేసి అయితే ఆ పాయింట్ పెట్టొచ్చు. ఎందుకంటే ఒక సలహా ఇచ్చిండు. పెట్టొచ్చు. ఇంకేం సలహా ఇచ్చిండంటే, నువ్వు బాండింగ్స్ వల్ల నీ గేమ్ ఏది బ్యాక్ అవుతుందని నేను అనట్లేదు. ప్రతి ఒక్కరికి బాండింగ్స్ కంపల్సరీ ఉండాలి. ఉంటాయి. వాటిని నేను ఇందులో ఇన్వాల్వ్ చేయట్లేదు. ఆ బాండింగ్స్ మెయింటైన్ చేస్తే నువ్వు నువ్వు నీ ఇండివిడ్యువల్ గేమ్ ఏంటో నేను చూడాలనుకుంటున్నా అని చెప్పేసి అన్నాడు. ఈ పాయింట్ తోటి ఈ నామినేషన్ ప్రక్రియ అంటే ఈ నామినేషన్ ఏదైతే ఉందో అది కొంచెం బలపడ్డది. లేకుంటే మిగతా పాయింట్స్ చెప్పుకుంటే మాత్రం అంత స్ట్రాంగ్ ఉండేది కాదు. నెక్స్ట్ వచ్చేసి రీతు సుమన్‌ని చేస్తది. ఈ 12థ్ వీక్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో నువ్వు పెద్దగా ఆడినట్టు అనిపించలేదు. లైట్‌గా ఆడినావు. తర్వాత ఇక్కడ చెప్పిన పాయింట్స్ నాకు రీతు కరెక్టే అనిపించింది. అంటే కెప్టెన్సీ కంటెన్సీ టాస్క్ లైట్‌గా ఏమి ఆడలేదులే గాని ఎందుకు రైట్ అనిపించిందంటే మనోడే తీస్తాడు. ఎందుకు తీస్తాడంటే నువ్వు కలిసి ఆడుతావు అది ఇది అంటే మాట మార్చినావు అది ఇది అని చెప్పేసి అంటే కళ్యాణ్‌ని ఆడదామంటే అంటే కళ్యాణ్‌ని తీసేద్దామని జెప్పేసి అంటే పంపిద్దామని జెప్పేసి లివర్ లాగడానికి గ్రీన్ టాస్క్‌లో అన్నది నువ్వు అని జెప్పేసి అంటాడు. యాక్చువల్‌గా చెప్పాలంటే కళ్యాణ్ పేరు ఫస్ట్ తీసుకుంది సుమనే. సుమన్ తీసుకున్న తర్వాతనే వాళ్ళిద్దట్లో ఎవరెళ్ళినా నాకిష్టమే అని జెప్పేసి రీతు అంటది. కాబట్టి ఈ విషయంలో మాత్రం ఆ విషయంలో సుమన్ శెట్టి పెట్టిన పాయింట్ రాంగ్. ఎందుకంటే వాళ్ళిద్దరిలో ఎవరెళ్ళినా నాకిష్టం అనేదే అని జెప్పేసి ఇక్కడ గార్డెన్‌లో కూర్చొని ఉన్నప్పుడు అంటది. యాక్చువల్‌గా చెప్పాలంటే మళ్ళీ హ్మ్. నా సపోర్ట్ లేదు ఏదో సంథింగ్ డిస్కషన్ జరుగుతుంటే నాకు సపోర్ట్ లేదు కెప్టెన్సీ టాస్క్‌లో యాక్చువల్‌గా.
అందరూ నీకు సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసినా గాని, ఎంకరేజ్ చేసినా గాని, నీకున్నంత సపోర్ట్ నాకు లేదు. అయినా నువ్వు ఆడలేకపోతున్నావు అని చెప్పేసి ఒక పాయింట్ రీతు తీస్తే, నీకెక్కడ లేదు సపోర్ట్, నీకెందుకు లేదు అందరూ చేశారు అని అంటాడు. యాక్చువల్‌గా చెప్పాలంటే రీతు చెప్పింది 100కి 100% రైట్. ఎందుకంటే కెప్టెన్సీకి టాస్క్ జరిగినప్పుడు కెప్టెన్సీ టాస్క్‌లో రీతూను తర్వాత సుమన్ శెట్టి వాళ్ళు పార్టిసిపేట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ హౌస్ మొత్తం మనకు థంబ్‌నెయిల్ కూడా పెట్టా. ఏ ఒక్కరు ఏ ఒక్కరు కూడా రీతుకి సపోర్ట్ చేయరు. ఒక డెమన్ పవన్ తప్ప మిగతా వాళ్ళందరూ సుమన్ శెట్టికే, ఈవెన్ సంచాలకుగా ఉన్న తనుజ కూడా సుమన్ శెట్టికే చేస్తది. ఆ పాయింట్ ఆర్గ్యూ చేస్తా ఉంటరు. అయితే నీకు నీకు లేదంటావు. సపోర్ట్ లేకుంటే నువ్వు ఇక్కడి దాకా వచ్చినావంటావు అది ఇది అని చెప్పేసి లాజిక్ లేకుండా మాట్లాడుతా ఉంటాడు మనోడు. లాజిక్ ఉండదు. ఇంకా అంటే ఈ పాయింట్ అంటే ఇంకా ఆ పాయింట్ పట్టుకొని ఇంక నీకు అంటే జనరల్‌గా చెప్పేదంటే నీకు సపోర్ట్ ఉంది. ఆ కెప్టెన్సీ టాస్క్‌లో నాకు లేదు అని చెప్తే, మనోడైతే నీకు ఈ హౌస్‌లో సపోర్ట్ లేదా అని చెప్పేసి ఏదో డైవర్ట్ చేయాలని చూస్తాడు. కాబట్టి ఇక్కడ రీతు సుమన్ శెట్టిని పెట్టిన పాయింట్ అయితే ముమ్మాటికి రైటే. అదైతే రాంగ్ కాదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రీతు సంజనాని చేస్తది. ఇంకా వాళ్ళకి సంబంధించిందే. ఇక వాళ్ళిద్దరి మధ్యన ఒకటే ఇంక ఇప్పుడు నెక్స్ట్ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ రీతుని సంజన గారు చేస్తది. ఇప్పుడు రీతు సంజనాని చేస్తుంది. వాళ్ళిద్దరి పాయింట్స్ ఒకటే. ఏంటంటే ఇంకా వాళ్ళిద్దరిది ఒకేసారి చెప్తే ఇంక మళ్ళీ అక్కడ చెప్పదలుచుకోలేదు. వాళ్ళిద్దరిది ఎవరిది రైటు అంటే రీతుదే రైట్. ఎందుకు రైట్ అంటే నీకు బుర్ర లేదని చెప్పేసి, నాకు మైండ్ ఉందా అని చెప్పేసి నన్ను నాన్న మాటలు అన్నావు తర్వాత అని చెప్పేస్తే, నేను నీకు 2 చెప్తా. 2 కలిపి చెప్తా. ఈమె నామినేషన్ చెప్తా, ఆమె నామినేషన్ చెప్తా. 2 కలిపి చెప్తా. అంటే నువ్వు నాకు క్షమాపణ చెప్పలేదు. బూతులు తిట్టినావు గానీ క్షమాపణ చెప్పలేదు. అంటే నేనెక్కడ తిట్టాను? బూతులు ఏం తిట్టలేదు. మీరే తిట్టారు. నాకు బుర్ర లేదు అది ఇది అని చెప్పేసి టెడ్డీ బేర్ టాస్క్‌లో చాలా అనరాని మాటలు అన్నారు. అయినా గాని నేనెప్పుడూ పట్టించుకోలేదు. నాకు అక్కడ ఆ గేమ్ వరకు ఏదైతే జరిగిందో అక్కడి వరకే అంతే. నేను మిగతా క్యారీ ఫార్వర్డ్ చేయను. నేను నార్మల్‌గానే ఎళ్ళిపోతుంటా. మీరే వాటిని గుంజి, గుంజి, గిచ్చి, గిచ్చి, లాగి, లాగి బయటికి తీస్తా ఉంటారని చెప్పేసి మాట్లాడుతది. కరెక్టే మాట్లాడింది. యాక్చువల్‌గా చెప్పాలంటే ప్రతివత శిరోమణులు అనే మాట ఆహ్, ఈమెకి ఈమెకి దాని మీనింగ్ ఏంటో తెలియదు సంజన గారికి. దానిని ఇంకా బూతు అని చెప్పేసి అదే ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. దానికి సారీ చెప్పాలంట. నేను నీకు సారీ చెప్పినా గాని నువ్వు నాకు సారీ చెప్పవని చెప్పేసి అడుగుతుంది. సారీ కూడా ఈజీగా ఏం చెప్పలేదు. మొన్నటి విషయంలో సంజన గారు సారీ అనేది నాగ్ సారు ఎంతో కష్టపడి ఇంకా హౌస్ నుంచి ఎళ్తదేమో ఎళ్తే ఇంక ఈ వీక్ కూడా అసలు యాక్చువల్‌గా చెప్పాలంటే మొన్నది సంజన గారి ఇల్లుంటే డబుల్ ఎలిమినేషన్ అని చెప్పేసి పెట్టేటోళ్ళని నేను అనుకుంటున్నా. దివ్యని ఎట్లా చేసి పంపిద్దాం అనుకున్నారో ఏంటో. మాక్సిమం సంజన గారు అంతగానం ప్రతిసారి ఓపెన్ ద డోర్ ఎళ్ళమని చెప్పేసి అంటే మిగతావాళ్ళందరూ సారీ చెప్తుంటే ఈ వీక్‌లో ఏం జరిగిందంటే మొన్నటి వీక్‌లో ఆమెను పంపిద్దామని చెప్పేసి ఆమె ఎళ్తానని చెప్పేస్తే ఇంక 'బిగ్ బాస్' టీమ్ వాళ్ళు అంటే నాగ్ సార్ కూడా వీళ్ళే ఉండమన్నట్టు నువ్వు ఉండు నిరూపించుకో అని చెప్పేసి సంజన గారిని బతిమలాడినట్టు అనిపించింది. అది సంజన గారిని బతిమలాడినట్టు అనిపించింది. ఇంకా వీళ్ళిద్దరి విషయంలోనే అయితే ఇంకా ప్రతివత శిరోమణులు అనే టాపిక్‌కి సంబంధించింది మాత్రం అందులో పెద్ద తప్పేం లేదని చెప్పేసి మనం అప్పుడు థంబ్‌నెయిల్‌లో కూడా పెట్టాం. స్టార్టింగ్ ఫస్ట్ 3 వీక్స్‌లో సంబంధించిన విషయం. దానికి క్షమాపణ చెప్పలేదు. నేను నీకు చెప్పినా అని చెప్పేసి నువ్వు క్షమాపణ చెప్తే నువ్వు క్షమాపణ చెప్తే నేను ఈ మ్యాటర్ వదిలేస్తా లేకుంటే అన్నట్టు మాట్లాడుతాంటే అందులో క్షమాపణ రీతు చెప్పాల్సిన అవసరం అయితే లేదు. సరే మొన్న జరిగింది ఎంతవరకు జరిగిందో అది చూసినాం. నాగ్ సార్ ఏమన్నాడో చూసినాం. 'బిగ్ బాస్'లో ఏమన్నదో చూసినాం. అంతా ఓకే అయిపోయింది. కాకపోతే ఇంకా క్షమాపణ కోరుకోవడం అనేది తప్పు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఈ రీతు అనే ఆమె బూతు అనేది మాట్లాడుంటే నాకు సరే సారీ చెప్పించేవాడు. లేకుంటే ఆ మాట ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అనేవాడు. అసలు అది పాయింట్‌కే రాలేదు. అది బూతు కాదు కాబట్టి. అదే విషయం రీతు అంటుంది. అది బూతో కాదో మీకే తెలీదు ఫస్ట్. మీరే కన్‌ఫ్యూజ్‌లో ఉన్నారు. నన్ను అడుగుతాను అని చెప్పేసి వీళ్ళిద్దరూ ఒకరికొకరు నామినేషన్ ఏసుకున్నారు. పాయింట్ ఇద్దరు కలిపి ఇక్కడే చెప్పిన. ఇక్కడైతే 100% నాకు రీతుదే కరెక్ట్ అనిపించింది. సంజన గారిది ఇంకేదో చేయాలి, ఇంకేదో మూవ్ అప్ కావాలి కాబట్టి, ఇంకా ఎయ్యాలి కాబట్టి రీతునేసింది గానీ నామినేషన్ లేకుండా ఆమెకు పాయింట్స్ లేవు. నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెయిన్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ తనుజ వచ్చేసి నామినేషన్ ప్రక్రియ ఒకటి జరిగింది. ఫస్ట్ నామినేషన్ ప్రక్రియ కోసం పిలిచినప్పుడు జస్ట్ అంటే ఆమె నోట్ల నుంచి అయితే నా ఫస్ట్ నామినేషన్ ఇమాన్యుల్ అని అయితే చెప్పదు. ఆ ఒక్క విషయంలో ఎస్కేప్ అవ్వడానికి అవకాశం ఉందేమో గానీ,
ఆళ్ళకి ఆల్మోస్ట్ మనం చూసే ప్రేక్షకులకి ఏమనిపిస్తదంటే, ఇంక ఆమె నామినేషన్ చేస్తుంది ఇమాన్యుల్‌ని అని జెప్పేసి మనం అందరం అనుకుంటాం. అదే విధంగా వాళ్ళిద్దరి మధ్యన డిస్కషన్ కొనసాగింది. ఎమోషనల్ చాలా అట్లనే అయింది. అయితే ఇక్కడ నీకెవరు క్లోజు అని జెప్పేసి, ఎవరెవరు క్లోజు అని జెప్పేసి అడిగింది. దివ్య ఎప్పటినుంచి క్లోజు అని జెప్పేసి ఒక క్వెషన్ అడిగింది. అసలు ఇది అన్నెసెసరీ మ్యాటర్. ఎందుకంటే నేను వాళ్ళ మ్యాటరు, వీళ్ళ మ్యాటరు ఎవరు మీతో క్లోజ్‌గున్నా నేను పట్టించుకోను. నాదేంటో నేను జూసుకుంటా అని జెప్పేసి భరణి గారి విషయమైనా, ఎవరి విషయమైనా అంటే భరణి గారి విషయమైనా గానీ, ఎవరి విషయమైనా ఒకరితో ఉన్నప్పుడు నేను జెలసీగా ఫీల్ గాననే అని అన్నప్పుడు ఈ క్వెషన్ అడగడం రాంగ్ అని జెప్పేసి నేననుకుంటున్నా. ఈ క్వెషన్ ఏమిటంటే అంటే నాకు క్లోజ్ అని నేను జెప్పలేదు గదా! నాకు అంటే మరి నీకు ఫస్ట్ ప్రియారిటీ కళ్యాణ్, సెకండ్ ప్రియారిటీ దివ్య, థర్డ్ ప్రియారిటీ డెమన్ పవన్, తర్వాత నేను. ఆళ్ళందరి తర్వాత నేను. తర తప్ప నేను అయితే నీకు కాదు. ఎందుకంటే నేను అంటే మామూలుగా వాళ్ళకి అంటే వాళ్ళకి హెల్ప్ చేస్తావుగా అని జెప్పేసి నాకైతే హెల్ప్ చేయవు అని జెప్పేసి ఒక మాట మాట్లాడింది. అంటే నేను నీకెప్పుడు హెల్ప్ చేయలేదో చెప్పు. అంటే నువ్వెప్పుడు హెల్ప్ చేశావో చెప్పు అని జెప్పేసి ఆమె అడిగితే, నేనెప్పుడు హెల్ప్ చేయలేదో చెప్పు. వాళ్ళు నాకు హెల్ప్ చేశారు కాబట్టి నేను వాళ్ళకి తిరిగి చేస్తున్నా అన్న మాటకి ఆ మాట వాడింది. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ కంప్లీట్‌గా అదే ఇప్పుడు తనుజ చెప్పే వాయిస్‌లో గాని, ఆళ్ళ డిస్కషన్ సార్ట్ ఔట్ జేసుకోవడానికి ఆ డిస్కషన్ పెట్టిందా? నామినేషన్ జేయడానికి ఆ డిస్కషన్ పెట్టిందా? నేనైతే చెప్పను. అది మీరు కామెంట్ బాక్స్‌లో కామెంట్ జేయండి. యాక్చువల్‌గా జెప్పాలంటే నామినేషన్ చేయడానికే పాయింట్ తీసింది. కాపోతే ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఫస్ట్ టైమ్ అగ్రీ అయింది. ఎవరితోటి? ఇమాన్యుల్ తోటి ఫస్ట్ టైమ్. ఇమాన్యుల్ ఇమాన్యులే గదా! హౌస్ మొత్తం తోటి గూడా ఎప్పుడు అగ్రీ అవ్వదు. అంటే వాళ్ళతోటి అంటే ఈరోజు నామినేషన్‌లో గూడా ఎదుటి వాళ్ళకి పాయింట్స్ పెట్టేటప్పుడు గూడా అసలు ఎవరిని మాట్లాడనివ్వదు. డెమన్ పవన్‌ని గాని, ఎవ్వరిని గాని అసలు మాట్లాడనివ్వదు ఆమె. మాట్లాడుతుంటేనే అంత గందరగోళం అనిపిస్తా ఉంటది ఈ మధ్యన వింటూ ఉంటే. ఎందుకంటే ఎదుటోళ్ళు చెప్పిన తర్వాత ఆ పాయింట్స్ విని, ఆ పాయింట్స్ పెడితే చాలా లక్షణంగా ఉంటది. కొన్ని సార్లు అది కుదరదు. కానీ ప్రతిసారి ఎదుటోళ్ళని మాట్లాడనీయకుండా గయ్య గయ్య అరిస్తే మాత్రం ఇంక చెప్పేదేముండదు. ఈరోజు ఒక్క డెమన్ మన క ఇమాన్యుల్ విషయంలో మాత్రం అసలు ఒక్క విషయం ఏమనకుండా ప్రతి విషయాన్ని అగ్రీ అని చెప్పేసి కొంచెం ఇద్దరు ఎమోషనల్ అయిండ్రు. నేను ఫ్రెండ్ అనుకున్నా గాబట్టే అంటే నువ్వు ఎప్పుడైతే నా మొహం మీద అంటే జనరల్‌గా ఆమె అంటది, నేను ఒక్కసారి కోపంలో నువ్వు నా ఫ్రెండు గాదని జెప్పేసి అన్నప్పుడు అప్పటినుంచి నాకు ఆ బెడ్ టాస్క్‌లో జరిగిన దాని గురించి, నువ్వు నా ఫ్రెండు గాదని జెప్పేసి అన్న దాని గురించి అనంటే నువ్వే నా మొహం మీదనే ఒకరినొచ్చేసి నువ్వు నా ఫ్రెండు గాదన్నప్పుడు నేనింకా వాళ్ళతోటి నేనెలా షేర్ జేసుకోవాలి? ఎలా ఎలా ఉండాలి వాళ్ళతో? అందుకే జెప్పేసి నేనే దూరం ఉంటున్నా అని జెప్పేసి నేనే లైట్ తీసుకున్నా అని జెప్పేసి అంటది. కానీ ఇదే విషయంలో ఒక బెడ్ టాస్క్‌లో అంటే ఒక బెడ్ టాస్క్ వదిలితే లైట్ ఆర్పడం క్యాప్టెన్సీ టాస్క్ నుంచి లైట్ ఆరిపోయినవి గానీ, తర్వాత కొన్నున్నాయి. బెడ్ టాస్క్‌లో గానీ, తర్వాత ఆహ్, హ్మ్. బెడ్ టాస్క్‌లో కొన్ని టాస్క్‌లు నువ్వు అట్లా చేసినావు అని జెప్పేసి, అరే నేను ఫస్ట్ ఉండడానికి నేను గెలవడానికి ప్రయత్నిస్తా. ఇంకక్కడ చాయిస్ లేదు అని జెప్పేసి, నువ్వు అంటే ఒక విషయం పర్సనల్‌గా తీసుకుంటది. ఇక్కడ నేను 'బిగ్ బాస్' హౌస్‌లోకి వచ్చేటప్పుడు నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు. నేనెలా భయపడుతూ ఉంటే, నువ్వు ఏం గాదు నేనున్నా అని జెప్పేసి మాట్లాడినావు. కానీ ఇక్కడ అలాంటి సపోర్ట్ లేదు అంటే, ఇగ మనోడు ఎమోషనల్ అయితాడు కొంచెం. ఎందుకంటే నేను ఫ్రెండే అనుకున్నా. ఇప్పుడు ఎమోషనల్ అయ్యామంటది. నేనక్కడ కోపంలో అన్నా గాని, ఎప్పటికైనా ఇమాన్యుల్ నా ఫ్రెండే ఇప్పుడు చెప్తున్నా అని చెప్పేసి మనోడు ఎమోషనల్ అయితాడు. నేను ఫ్రెండ్‌గా నేనే అనుకున్నా. కానీ నువ్వు నా నుంచి ఎప్పుడు అది గుర్తించలేదు అంతే. నువ్వెప్పుడు సపోర్ట్ చేసిన నువ్వు అనుకుంటున్నావో, నేను గూడా అదే విధంగా సపోర్ట్ చేస్తున్నా. నేను నీ నా నా తర్వాత ఆలోచించేది నీ గురించే ఈ హౌస్‌లో. రీతుతో అంత నాకు 7 ఇయర్స్ క్లోజ్ ఫ్రెండ్‌షిప్ ఉన్నా గాని, రీతుకి కూడా నేను ఈ హౌస్‌లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇయ్యకుండా నీకిచ్చినా గాని, నువ్వు దాన్ని పట్టించుకున్నప్పుడే అది ఆ విషయం నీకెందుకు అర్థం కావట్లేదని చెప్తే అంటది. ఈ కేస్ ఇక్కడి వరకు కొట్టివేయబడతది. ఎందుకంటే మనోడు ఇక్కడ ఎమాన్యూల్ అసలు డి డిఫెండ్ చేయడంలో గెలుస్తాడు. తనుజ కామ్‌గా ఉంటది. ఇంకా నా ఫస్ట్ నామినేషన్ వచ్చేసి డెమన్ పవన్ అంటది. ఇప్పుడు చెప్పండి. ఇది నామినేషనా? కాదా? ఇది నామినేషనా? ఇప్పుడు మీరు మీరు కొంచెం అర్థం చేసుకోండి. ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్నీ నామినేషన్ లాగున్నాయా? లేకుంటే ఏదో జనరల్‌గా జోక్‌గా ఉన్నాయా? ఇదే క్వెషన్ డెమన్ పవన్ అడుగుతాడు. నా ఫస్ట్ నామినేషన్ డెమన్ పవన్ అంటే, "మీరేం జోక్ చేసుకున్నారా ఇంతసేపు" అంటే, "జోక్ అయితే నవ్వు మరి" అని చెప్పి. అసలు ఎంత వెటకారం అంటే నాకస్సలు నచ్చలే. క్లారిటీగా సరే అడిగితే అడిగిండు. జోక్ చేసుకున్నారా అని చెప్పేసి అడిగితే,
లేదు రెమోన్. నాకు ఎందుకో ఇక్కడ చెప్తేనే కరెక్ట్ అనిపిచ్చింది. ఈ జనంలో ఈ నామినేషన్ ప్రక్రియ ఏదుందో నేనైతే నా ఫస్ట్ నామినేషన్ అనేది ఇమాన్యుల్‌కి అని చెప్పేసి నేను అనలేదు కదా! అనుంటే అట్లా తీసుకోండి గానీ, నువ్వు కొంచెం అర్థం చేసుకో. నా ఫస్ట్ నామినేషన్ ఇదే గానీ, ఇక్కడ చెప్తేనే వాడికి అర్థమైతదని నేను ఇక్కడ చెప్పినా అని చెప్పేసి ఒక్క మాటతో ముగిస్తే ఎంత బాగుండేది. అవన్నీ చెప్పకుండా ఈ ఇమాన్యు అంతా గందరగోళం అసలు. నాకైతే అసలు నచ్చలేదు. ఆ బిహేవియర్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఈరోజు బిహేవియర్ అంటే ఇప్పుడు ఇన్ని వీక్స్‌లో ఈరోజు బిహేవియర్ కూడా నాకు నచ్చలేదు. అసలు ఏంటో అంటే నెక్స్ట్ 'డెమన్ పవన్' కూడా చేస్తాడు. దాన్ని కూడా కలిపి చెప్తా. ఈమె పెట్టిన పాయింట్స్ ఏంటంటే 'డెమన్ పవన్‌కి' నువ్వు ఇండివిడ్యువల్ గేమ్ ఆడవు, సపోర్టింగ్ గేమ్ ఆడతావు అది ఇది అని చెప్పేసి అనంటే మళ్ళీ రీతు వస్తది. అసలు రీతు ఎందుకు వస్తుందో నాకు అర్థం కాదు. రీతు వచ్చేసి ఇంకా మళ్ళీ ఇదే సపోర్టింగ్ గేము ఎట్లా ఆడిండు, నేను ఇండివిడ్యువల్‌గా ఆడలేదా, ఇక రకరకాలు ఇవన్నీ ఇవి వస్తూనే ఉంటాయి. ఇక వన్ బై వన్ ఇక మనకు పాత గొడవలన్నీ వస్తా ఉంటాయి. వాళ్ళిద్దరికి కాసేపు అయింది. ఇమాన్యుల్ పడతది. మనోడు బానే అంటాడు. ఇది జోక్ లాగానే ఉంది మరి. అంటే జోక్ అయితే నువ్వు నవ్వు మరి గట్టిగా అది ఇది అని చెప్పేసి బాగా ఒక ఎగతాళిగానే ఒక పంచ్ టైపే అంటా ఉంటది. అవును మరి పాయింట్ ఉంటే పెట్టు అని చెప్పేసి నువ్వు తర్వాత అంటా ఉంటది నెక్స్ట్ దాంట్లో. అది కూడా కలిపి చెప్తే ఇక్కడే చెప్తా. నెక్స్ట్ ఇదే పాయింట్‌లో మనోడిని చేస్తది. ఈ పాయింట్‌లో చేసేసి నువ్వు ఇండివిడ్యువల్ గేమ్ ఆడవు. తర్వాత గివ్ అప్ ఇస్తావు. అంటే ఇదే రీతు విషయంలో ఇస్తాడు. తర్వాత నేను ఆడను అని చెప్పేసి అంటావు. నువ్వు ఒక్కరి గురించి ఆడుతావు. నువ్వు ఇండివిడ్యువల్ గేమ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తావు అన్నట్టు పాయింట్ పెడతది. పాయింట్ రైటే. కరెక్టే కాదనట్లేదు. కానీ ఇక్కడ ఇమాన్యుల్‌ని చేసి ఇది నువ్వు సెకండ్ నామినేషన్ అని తీసుకో బానే ఉంటది. కానీ సెకండ్ నామినేషన్ అని తీసుకోకుండా ఫస్ట్ నామినేషన్ ఇదని చెప్పేస్తే ఎవరు యాక్సెప్ట్ చేయరు. నాకు కూడా నచ్చలేదు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది రాంగ్ నామినేషన్ అనిపించింది. మళ్ళీ సరే ఇక్కడే చెప్పేస్తా. మనోడు కూడా అదే పాయింట్‌లో పెడతాడు. నువ్వు ఇందాక నామినేషన్ అని చెప్పేసి ఇమాన్యుల్‌ని పెట్టేసి నాకేమో మళ్ళీ ఇమాన్యుల్ కాదని చెప్పేసి ఏదో జోక్ టైప్ తీసుకొని నాకు పెడుతున్నావు. అందుకే నేను నామినేషన్ చేస్తానంటే నీకు రీజన్ ఉంటే చెప్పు. రీజన్ లేకుండా సిల్లీ రీజన్ అంటే ఫస్ట్ సిల్లీ రీజన్ పెట్టింది ఎవరు? సిల్లీ చేసింది ఎవరు? జోక్ చేసింది ఎవరు ఇక్కడ? అక్కడ జోక్ అన్నట్టే. ఇమాన్యుల్‌ని నామినేషన్ పాయింట్‌లో పెట్టి మళ్ళీ డెమోన్‌ని తీసుకొచ్చి నామినేషన్‌లో కూర్చోబెడితే జోక్ చేసింది ఎవరు? అసలు నాకిక్కడ అస్సలు బాగా అనిపించలేదు. ఎళ్లి తన బాటిల్ తీసుకొని తనే కొట్టుకోవడం ఇదంతా కొంచెం ఓవర్ అనిపించింది. ఇంకా అసలు 'డెమన్ పవన్' అంటేనే ఫస్ట్ నుంచి ఎందుకో చిరాకు పడతా ఉంటది తనుజ. అది చూస్తేనే అర్థమైతది. చూసే వాళ్ళకి బాగా అర్థమైతది. ఏదో ఆర్టిఫిషియల్‌గానే నవ్వుతా ఉంటది గానీ 'డెమన్ పవన్' తోటి అంత ఫ్రీగా అయితే నవ్వడు. మరి అతని నుంచి ఆమెకొచ్చిన ప్రాబ్లమ్ ఏంటో మనకైతే తెలియదులే గానీ కొంచెం ఇబ్బంది పడతా ఉంటది. ఇంకా ఆ విధంగానే మాట్లాడతా అసలు అబ్బాయిని అసలు మాట్లాడనివ్వదు. కొంచెం కూడా మాట్లాడనీయకుండా ఆ పాయింట్స్ అది అదే నువ్వు సపోర్ట్ లేదని చెప్పేసి హౌస్‌లో అంటుంటావు. కానీ సపోర్ట్ ఉంది గదా! సపోర్ట్ లేకుండా లేదు గదా! అని చెప్పేసి అంటే, అవును మరి నేను ఈ సపోర్ట్ తోటే ఇక్కడి దాకా వచ్చిన. ఈ సపోర్ట్ లేకుండా నేను ఇక్కడ అంటే ఒక మాటకి సంబంధం లేకుండా ఇందాక సుమన్ గారైతే ఏదైతే మాట్లాడిందో అదే టైప్‌గా సేమ్ అదే విధంగా మాట్లాడింది. నాకైతే ఈ తనుజ 'డెమన్ పవన్' మీదేసిన పాయింట్స్ రైటే గానీ ఈ పాయింట్స్ చెప్పిన పాయింట్సే గానీ, ఈ ఇమాన్యుల్‌ని కాదనుకోని ఇక్కడేసినప్పుడే ఇది రాంగ్ అని నాకనిపించింది. 'డెమన్ పవన్' ఏసిన పాయింట్ అయితే నాకు రైటే అనిపించింది. ఇక్కడ 'డెమన్ పవన్‌ది' రైటే. నెక్స్ట్ తనుజ ఇక్కడ ఇమాన్యుల్ డెమన్‌ది అయిపోయిన తర్వాత తనుజ వచ్చేసి సంజన ఏస్తది. వచ్చేసి లాస్ట్ వీక్ నామినేషన్ ప్రక్రియలో భాగంగా నువ్వు నాకంటే స్ట్రాంగు. నువ్వంటే నాకు స్ట్రాంగు. నాకు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటే నువ్వు ఇమాన్యుల్. కాబట్టి ఇమాన్యుల్‌కి నేను ఎట్లాగో ఎయలేను గాబట్టి, ఇప్పుడు నీకేస్తున్నా అని జెప్పేసి లాస్ట్ వీక్ అన్నావు. అంటే నన్ను స్ట్రాంగ్ అని తీసేద్దాం అనుకున్నావు. అది నాకు నచ్చలేదు. అందుకే నేను ఈ నామినేషన్ చేస్తున్నా అని అంటుంది. లేదు నేను తీయలేను అది ఇది నువ్వు ఎన్ని చెప్పినా నేను ఇమాన్యుల్‌ని తీయలేదని జెప్పేసి అని అంటది. అది ఇప్పుడు మరి నేను స్ట్రాంగ్ అని అనుకున్నప్పుడు, ఇమాన్యుల్ గూడా నీ మైండ్‌లో ఉన్నప్పుడు ఫస్ట్ నామినేషన్ అతనికో సీక్రెట్ నామినేషన్ ఒకటుంది గదా! అతనికి ఓటేసి నాకు ఓటేయొచ్చు గదా! అట్లెందుకు జేయలేదు అంటే, నాకు ముగ్గురున్నారులే అని జెప్పేసి అంటది. ఎటు జేసి ఇంక ఇక్కడ ఓపెన్‌గా జెప్పాలంటే ఇమాన్యుల్ అనేటోడికే సంజన గారు ఎయ్యరు. ఎయ్యని దానికి దాన్ని పట్టి లాగితే మాత్రం ఏముండదు. జనరల్‌గా నువ్వు స్ట్రాంగు అది ఇది అని జెప్పేసి సిల్లీ పాయింట్‌కేసినావు అని జెప్పేసి ఎయ్యాలిలే గానీ ఇమాన్యుల్‌ని ఎందుకు నామినేషన్ చేయలేదు? నన్నెందుకు నామినేషన్ చేసినావు అనేది రాంగ్ పాయింట్. ఎందుకంటే నన్ను స్ట్రాంగ్ అని చెప్పి జస్ట్ సిల్లీ పాయింట్. నేను స్ట్రాంగో కాదో నీకెట్లా తెలుసు అని చెప్పేసి అట్లా క్వెషన్ ఎయచ్చులే గానీ, ఆ టైప్ ఏసింది. నాకు కూడా అర్థం కాలేదు. ఇక సుమన్ గారి నామినేషన్ అయితే ఇక నాకు వరస్ట్ అనిపించినాయి. ఈ 2 నామినేషన్‌లు వరస్ట్ అనిపించినాయి.
ఒకటి 'డెమన్ పవన్' మీదేసిన నామినేషన్, ఒకటి 'రీతు' మీదేసిన నామినేషన్. ఇంక ఈ ఈ ఈ రోజు వచ్చిన నామినేషన్‌లో ఇక ఇవే పెద్ద వరస్ట్ నామినేషన్స్. అంటే 'డెమన్ పవన్' కూడా ఒక వరస్ట్ నామినేషన్ ఏసిండు. అందుకని అది కామెడీ కిందకి పోయింది. 'బర్నీ' గారు కూడా ఏసిండు ఒక వరస్ట్ నామినేషన్. అది కూడా కామెడీ కిందకి పోయింది. కానీ ఇది సీరియస్‌లో వరస్ట్ నామినేషన్‌లు అంటే ఇంక ఇవే చెప్పుకోవాలి. నీకు 2 వీక్స్ సేవింగ్ వచ్చింది. ఇంక నువ్వు ఎట్లైనా నామినేషన్‌లకి రావాలని చెప్పేసి నేను నామినేషన్‌లో తీసుకుంటున్నా అని చెప్పేసి 'రీతుకి'. తర్వాత 'డెమన్ పవన్‌కి' నీ హెల్త్ బాలేదు. నువ్వు ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకుంటే బావుంటది. నువ్వు అందరికి సపోర్ట్ చేస్తున్నావు. సపోర్ట్ ఇచ్చి గేమ్‌లు ఆడుతున్నావు. గివ్ అప్ ఇస్తున్నావు. అది ఇది అని చెప్పేసి కెప్టెన్సీ హ్మ్. నువ్వు పర్ఫార్మెన్స్ కరెక్ట్ లేదు. నీకు పెయిన్ ఉంది. నువ్వు ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోపో అన్నట్టు మాట్లాడతావు. యాక్చువల్‌గా సుమన్ గారికి యాక్చువల్‌గా సుమన్ గారికి అర్థం కానిది ఏందంటే పాయింట్, అసలు కెప్టెన్సీ టాస్క్ నువ్వు అది అది బాగా ఆడలేదు ఆ గేము అని చెప్పేసి, అది లివర్ గేమ్ కరెక్ట్‌గా ఆడలేదు అని చెప్పేసి అనడానికి సుమన్ గారికి అర్హత లేదు. యాక్చువల్‌గా 'డెమన్ పవన్' ఎళ్లి ఆ లివర్ గేమ్‌లో సపోర్ట్ ఇచ్చిన తర్వాతనే భరణి గారు లోపలికి వచ్చేసి రీతూను, సుమన్ శెట్టి ఆడిండ్రు కెప్టెన్సీ టాస్క్. అది మర్చిపోయినట్టున్నాడు సుమన్ శెట్టి. నాకైతే వరస్ట్ నామినేషన్స్ అనిపించినాయి. నెక్స్ట్ వచ్చేసి సంజన సంజనది ఇందాక రీతుకేసిన దాని విషయంలో మనం ఆల్రెడీ చెప్పేసినాం. ఇది కూడా రాంగ్ నామినేషనే. సారీ చెప్తే అంటే సారీ నువ్వు నాకు సారీ చెప్పలేదు. ప్రతివత శిరోమణులు అని చెప్పేసి బూతులు మాట్లాడి సారీ చెప్పలేదని చెప్పేసి హ్మ్. వాళ్ళు బ్రెయిన్ లేదన్నావు. ఇందాక చెప్పేసినాక ఈ పాయింట్స్ అవసరం లేదు. ఇంకా సంజన గారు వచ్చేసి 'డెమన్ పవన్' ఏసింది. ఇది కూడా రాంగ్ నామినేషనే. మనోడు ఏమంటాడంటే ఇమాన్యులు సారీ మన భరణి 'డెమన్ పవన్' కనబడట్లేదు. నువ్వు గేమ్ తగ్గిందని, ఆ పర్ఫార్మెన్స్ లేదని చెప్పేసి దాని మీద నామినేషన్ చేసినప్పుడు మనోడు అంటారుగా నన్ను పర్ఫార్మెన్స్ లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పేసి ఊరికే అంటా ఉంటారు. ఇక ఈ వీక్‌లో వచ్చే టికెట్టే ఫినాలే కొట్టకపోతే చూడండి అన్నట్టు ఒక ఛాలెంజ్ ఇచ్చేస్తాడు హౌస్‌మేట్స్‌కి. అందులో తప్పేం లేదు. అది ఆయన కాన్ఫిడెన్స్‌గా చెప్తాడు. ఈ విషయాన్ని సంజన గారికి ఇది వరస్ట్ నామినేషన్. నువ్వు అట్లా ఎట్లా అంటావు? నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ అది. టికెట్టే ఫినాలే గెలుస్తా అని చెప్తావు. అంటే నువ్వు గెలుస్తావు అనంటే మేము గెలవలేమని చెప్పేసి మమ్మల్ని తక్కువ చేసినట్టు గెలవలేమన్నట్టు మాట్లాడినావు అంటే ఆ మనోడు మంచి ఎగ్జాంపులే చెప్తాడు. ఇప్పుడు కప్పు గెలుస్తాం. ఇప్పుడు అందరూ అంటారు కప్పు గెలుస్తాము అనంటే నాకు ఉందని చెప్పేసి అంటాం. కానీ మిగతాోళ్ళు గెలవలేరు అని చెప్పేసి నా అభిప్రాయం కాదు. నాకు గెలవాలుందనే అభిప్రాయం నేను చెప్పిన. అదే విధంగా టికెట్ ఫినాలే కూడా నాకు గెలవాలని ఉంది. కొట్టి చూపిస్తా అని చెప్పేసినా గానీ మీరు కొట్టలేరు అని చెప్పేసి నేను చెప్పలేదు కాబట్టి ఆమె ఏదో అర్థం లేకుండా మాట్లాడి వరస్ట్ రాంగ్ నామినేషన్ ఏసిందని చెప్పేసి నాకనిపించింది. తర్వాత ఇప్పుడు 'డెమన్ పవన్' ఆల్రెడీ 'తనుజ' మీద చెప్పేసినా కదా ఇందాక. రాంగ్ నామినేషన్ ఏసినావు. చెప్పానా ఇందాక? హ్మ్. చెప్పినట్టున్నాను. 'డెమన్ పవన్' వచ్చేసి సంజన మీద 'తనుజ' మీదేస్తాడు. ఏం పాయింట్ అంటే ఇంక ఇదే పాయింట్. నువ్వు అంటే మార్చుకున్నావు. ఏంటి నామినేషన్ ఇమాన్యుల్‌కి ఏసే బదులు ఆయనతోటి క్లారిటీ వచ్చే వరకు ఆ క్లారిటీ తీసుకున్నాక, ఆ క్లారిటీ ఓకే అయిన తర్వాత నువ్వు నన్ను నామినేషన్ ఏసినావు. యాక్చువల్‌గా నువ్వు నామినేషన్ ఏద్దామను అని చెప్పేసి అతన్ని ఫిక్స్ అయింది. తర్వాత మార్చుకొని నన్నేసినావు. అది నాకు నచ్చలేదు. నామినేషన్‌లో క్లారిఫికేషన్ ఏంటి అసలు అంటే అసలిక్కడ తనుజది మాట్లాడింది చాలా రాంగ్ అనిపించింది. నువ్వెవరు చెప్పడానికి? నేను క్లారిఫికేషనే తీసుకుంటే ఏదైనా తీసుకుంటా. నువ్వెవరు చెప్పడానికి? నాకు చెప్పడానికి 'బిగ్ బాస్' ఉన్నారు. అది ఉన్నారంటే, అరే! అవునబ్బా! ఇక్కడ నామినేషన్ ప్రక్రియలో జరిగేటప్పుడు నువ్వు నీ పర్సనల్ ఉంటే తర్వాత మాట్లాడుకో. నువ్వు అనుకున్నవేమో ఆయనకిక్కడ చెప్దాం, ఈ స్టేజ్‌లో చెప్దాం అనుకున్నప్పుడు నువ్వెవరినైతే చేస్తున్నావో కెప్టెన్ పర్మిషన్ చేసి, నేను చేసేవాళ్ళు వేరే వాళ్ళున్నారులే గానీ, ప్రెజెంట్ మాత్రం నేను ఈ పాయింట్ ఇమాన్యుల్‌కి చెప్పాలనుకుంటాను. దాని గురించి డిస్కషన్ చేయి. ఆ విషయాలేం చెప్పకుండా నేను పాయింట్స్ అన్నీ చెప్పి ఏడ్చి పాయింట్స్ అన్నీ మాట్లాడిన తర్వాత ఎమోషనల్ అయిన తర్వాత నేను ఇతన్ని కాదు చేసేది అని చెప్పేసి నీకు క్లారిటీ వచ్చినాక వేరే వ్యక్తిని చేసినప్పుడు ఎవరికైనా ఇదే క్వెషన్ వస్తది. అట్లనే సేమ్ అసలేమో గందరగోళంగా మాట్లాడుతది. అంటే నీకు సపోర్టింగ్ ఉంది గానీ, సపోర్టింగ్ లేదంటావు అంటే, అవును నాకు సపోర్టింగ్ లేకుండా ఇక్కడి వరకొచ్చింది. ఇందాక చెప్పినయన్నీ మాట్లాడిద్ది. అసలు ఈ సీసా గూడా పోయి తనకి తానే బలగొట్టుకుంటది. అది ఏం నచ్చలేదు. అప్పటికి ఇంక అవసరం లేదు మళ్ళీ బలగొట్టడం అది ఇది అని జెప్పేస్తే, కళ్యాణ్ లేదు లేదు కొట్టాలి స్పెట్స్ పెట్టుకో అని జెప్పేసి అంటాడు. నాకైతే ఈరోజు తనుజదైతే బిహేవియర్ మంచిగా అనిపించలేదు నామినేషన్ ప్రక్రియలో భాగంగా.
రోజు రోజుకి ఎందుకు ఇలా అయిపోతుందో మరి ఏందో నాకైతే అర్థం కావట్లేదు. కంట్రోల్‌లో అయితే ఉండట్లేదు. ఈరోజు కొంచెం కంట్రోల్ తప్పినట్టే అనిపించింది. మరి ఫ్రెండ్స్‌గా అని చెప్పేసి అసలు ఆమె గేమ్‌లో ఆడినప్పుడు గాని, అది మొన్న వేరే హౌస్‌మేట్స్, ఎక్స్ హౌస్‌మేట్స్ వచ్చి అంటే ఎక్స్ హౌస్‌మేట్స్ అంటే పాతోళ్ళొచ్చి వీళ్ళతో టాస్క్ ఆడినప్పుడు గాని సపోర్ట్ చేసింది రీతూను తర్వాత డెమన్ పవనే. స్లో స్లో తనుజ స్లో 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 కంగారేం లేదు అని చెప్పేసి వెనక నుంచి బ్యాక్ వర్డ్స్ ఇస్తా ఉంటాడు. అంటే ఎవరు ఇవ్వరు. సపోర్ట్ చేస్తా ఉంటారు. అంత సపోర్ట్ చేసినప్పుడు సపోర్ట్ చేసే వ్యక్తికే ఇవన్నీ మాటలు మాట్లాడితే ఇంకా ఏముంది అర్థం అని చెప్పేసి నేను అనుకుంటున్నా. నాకైతే నచ్చలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చి డెమన్ వచ్చి ఇమ్మోన్ చేస్తాడు. ఎందుకు అనంటే ఇంక నువ్వు నామినేషన్‌లో లేవు కాబట్టి నువ్వు ఆల్రెడీ ఈ వీక్ నామినేషన్‌లో ఉంటావని చెప్పేసి అన్నావు. అందరం ఉండాలి అన్నావు. అందుకని చెప్పేసి నామినేషన్‌లో ఉన్నావు అంటే వచ్చి భరణి గారొచ్చి కాళ్ళు మొక్కుతారు. "అరే! ఏం నామినేషన్‌రా మంచిగా చేయరా బాబు" అని చెప్పేసి అందరూ దండం పెడతారు. జోక్ చేస్తారు. అయితే ఇక్కడ నామినేషన్ మార్చుకొని మనోడొచ్చేసి సంజన గారిని ఇస్తాడు. ఇక సంజన గారిదంటే ఇక వాళ్ళది రీతి సేమ్ ఇష్యూ. ఇంక వాళ్ళని ఇట్లా టార్గెట్ చేస్తావు, ఇట్లా చేస్తావు అని చెప్పేసి ఇంక అది చెప్తారు. అది అంత పెద్ద అవసరం లేదు. ఇక అయితే ఇక్కడ ఏమనిపించిందంటే ఇదే పాయింట్ జనరల్‌గా ఇక్కడ డెవన్ పవన్ ఈ తప్పు చేయకపోయుంటే, ఇమాన్యుల్‌ని గాకుండా తీసుకోకుండా ఎవరినైతే ఎయ్యాలనుకున్నాడో, ఒకవేళ ఇమాన్యుల్‌ని ఏద్దామని స్టాండ్ తీసుకొని అదే విధంగా ఇమాన్యుల్‌ని యేసుంటే, రేపు ఎల్లుండి వచ్చేటప్పుడు తనుజకి ఈ విషయంలో కొంచెం చివాట్లు పడేటియి. ఎందుకంటే, నువ్వు ఇమాన్యుల్‌కి మొత్తం నామినేషన్ ఏస్తానని జెప్పేసి ప్రాసెస్ మొత్తం చెప్పేసిన తర్వాత ఇది నా నామినేషన్ గాదని జెప్పేసి డెమన్ పవన్ మీదకి మార్చినావు. అది ఎంతవరకు కరెక్టు అని జెప్పేసి నాగసారి క్వెషన్ ఏసేటోడు. ఈ పాయింట్‌నే నువ్వు జోక్ చేస్తున్నావా? అది ఇది అని చెప్పేసి అడిగిన డెమన్ పవన్. మళ్ళీ లాస్ట్‌లో ఇమాన్ మీద జోక్ నామినేషన్ ఏసే వరకు అసలు రేపు నాగ్ సార్ అడగడానికి అవకాశం లేకుంటున్నది. ఇంక అడగలేవడు గూడా. ఎందుకంటే ఆమె చేసింది ఇంక నువ్వు ఇక్కడ గూడా చేసావు. ఇంకా ఆమెను అడగడానికి లేదు. ఇద్దరిని అడిగే అవకాశం ఉంది. కానీ ఈ డెమన్ పవన్ ఆ విషయం చేయకపోయి ఉంటే మాత్రం తన నుంచి బాగానే చివాట్లు పడేటియి. అంటే నువ్వు ఇంత ఎమోషనల్ అసలెందుకు మీరు వేరే దగ్గర మాట్లాడుకోవాలి కదా! నామినేషన్ ప్రక్రియ కదా! నామినేషన్ చేయదలుచుకోలేనప్పుడు ఎందుకు అవన్నీ పాయింట్స్ మాట్లాడినావని చెప్పేసి నాగసారి అడిగేటోడు. మంచి అవకాశం ఉండేది డెమన్ పవన్‌కి. అయినా పర్లేదు ఈ విషయంలో కొంచెం డెమన్ పవన్‌కి పాజిటివ్ అయితదని నేను అనుకుంటున్నా. ఈరోజు మొత్తం టార్గెట్ చేసినట్టే రీతుకి తర్వాత డెమన్ పవన్ మెయిన్ డెమన్ పవన్‌కి మాత్రం చాలా టార్గెట్ చేసినట్టయితే ఓటింగ్ నామినేషన్ జరిగింది. తప్పదు. ఎందుకంటే డెమన్ పవన్ వ్యవహార శైలి గూడా అట్లనే ఉంది. ఎందుకంటే రీతు విషయంలో మాత్రం ఎక్కడ తగ్గకుండా రీతుకు సపోర్టింగ్‌గా మాట్లాడుకుంటూ, ఆ గేమ్‌లో ఏం మాట్లాడిండు, ఏంటి అనే పాయింట్స్‌ని మర్చిపోతుండు. కొంచెం ఇబ్బందిగానే ఉండుండు. ఫిజికల్ టాస్క్ అయితే నంబర్ 1 ఉన్నాడు గానీ, మెంటల్లీ టాస్క్‌లో మాత్రం కొంచెం ఇబ్బందినే పడుతుండని జెప్పేసి, ఇక్కడ మన నామినేషన్ ప్రక్రియలో మాట్లాడేటప్పుడు గూడా మనకు కొంచెం అర్థమైతది. ఓకే. ఇవి ఈరోజు నామినేషన్స్. ఇంకా పవరాస్త్ర ఉపయోగించి అంటే ఒక కెప్టెన్స్‌కి ఒక పవర్ ఇస్తాడు. ఆ పవర్ ఉపయోగించి ఒకరిని నామినేషన్ చేయాలంటే, ఇమాన్యుల్‌ని ఎట్లాగో చేయడు. ఇంక మనకు ఆబ్వియస్‌లీ మిగిలింది ఎవరు అంటే, ఇక్కడ నాకు గూడా ఒక మంచి పాయింట్ కాదనిపించింది. మంచి పాయింట్ కాదనంటే ఇంక పెట్టడానికి కూడా పాయింట్లు లేవు. ఇమాన్యుల్ మీద కూడా పెట్టడానికి లేవు. ఇంక ఇమాన్యులా, భరణి అంటే భరణి గారికే ఇస్తాడు. అది తెలిసిన విషయమే. ఆ పాయింట్ ఏదైతే పెట్టిండో, అది గట్టి పాయింటా? కాదా? అనే విషయం అయితే ఎందుకంటే గట్టి పాయింట్ అయితే కాదు. కానీ ఇప్పుడున్న పరిస్థితులకే వెతుక్కోవాల్సి వస్తే ఇంక అది గట్టి పాయింటే అని అనుకోవాలి. అందుకే బర్నీ గారు గూడా అది ఆయన గూడా నవ్వుతాడు ఇది గట్టి పాయింటా అన్నట్టు. ఎందుకంటే ఆయన పెట్టిన పాయింట్ ఏందంటే క్యాప్టెన్సీ టాస్క్ బయట కంటెండర్ వచ్చి మనతో గేమ్ ఆడినప్పుడు కలర్స్ విషయంలో కొంచెం కన్‌ఫ్యూజ్ అయినావు. గేమ్ బాగా ఆడలేకపోయినావు. మీకు అంత పవర్ ఉంది గానీ మీరు యూజ్ చేసుకోలేదన్నట్టు పాయింట్ పెడతాడు. ఇంక అంతకుమించి చెప్పడానికి వేరే లేవు గూడా. అందుకే ఆ పాయింట్ ఒకటి చిన్నది తీసుకొని చెప్పిండని నాకనిపించింది. సో, ఇవి నామినేషన్స్. నాకైతే ఈరోజు ఇంకా వరస్ట్ అనిపించిందయితే నామినేషన్స్ ప్రక్రియలో. ప్రతిసారి ఇంకా ఎవరో ఒకరుంటరు. ఫస్ట్ టైమ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ తనుజ నామినేషన్స్ అయితే నాకు నచ్చలేదు. పెట్టిన పాయింట్స్ అద్భుతం. తప్పనట్లేదు. కానీ ఆ బిహేవియంగ్ తర్వాత అవైతే నాకు కరెక్ట్ అనిపించలేదు. మీకేమనిపిస్తున్నాయో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. లైక్ చేయండి. మన వీడియో అసలు ముందుకైతే వెళ్ళట్లేదు. ఎందుకో ఆగిపోయింది. మనం కూడా కొంచెం ఇల్లు కట్టే పనుల్లో తర్వాత షాప్ చేంజ్ చేసే ప్రక్రియలో భాగంగా కొంచెం మనం గూడా అటు ఇటు తిరగడం వల్ల కొంచెం వీడియోస్ చేయడానికి అంత సమయం దొరకట్లేదు. దానివల్ల ఒక 1 వీక్ వీడియోస్ డిలే అయినాయి.
సరే చేస్తాం. కాబట్టి మీరు లైక్ జేస్తే నాకు గూడా కొంచెం ఎంకరేజ్‌మెంటింగ్‌గా ఉంటది కాబట్టి కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్. అట్లనే సబ్స్క్రైబ్ జేసుకోండి. మన ఛానెల్‌ని కొంచెం ప్రోత్సహించండి. మీరు ప్రోత్సహిస్తేనే మేము గూడా కొన్ని వీడియోస్ చేయడానికి ఇంకొంచెం ముందుకెళ్తా. ఓకే. రేపు మళ్ళీ వీడియోలో కలుద్దాం. రేపు మరి ఏముంటదో చూద్దాం. అంటే టికెట్ టు ఫినాలే ఉంటదా? లేకుంటే వేరే ఏముంటదని జెప్పేసి నేను ప్రోమో అయితే చూడలేదు. ఓకే. బాయ్.